హాయ్ అండి, నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్స్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఈ డాట్స్ ఎలా వేస్తారు, ఈ డాట్స్ వేయడం రావట్లేదు అని చెప్పేసి నాకు సిస్టర్ కూడా కామెంట్ చేయడం జరిగింది. నన్ను అడిగారు, అన్నయ్య ఎప్పుడు నాకు ఫ్రంట్ డాట్స్ వేయడం రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది, ఎలా వేయాలో ఒకసారి కంప్లీట్ గా వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. అందుకని చెప్పేసి నేను ఈ రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఆ, ఒక కటింగ్ విషయమైనా కాదు, స్టిచ్చింగ్ అని కాదు, ఏదైనా సరే మీకు టైలరింగ్ లో ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా నన్ను అడగండి, నేను చెప్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనేది చేయండి. ఎందుకంటే ఇక్కడ మేము ఎంతో కష్టపడి వీడియో చేయాలి. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వీడియో చేయడానికల్లా చాలా కష్టం ఉంటుంది. యూట్యూబ్ లో ఈ వీడియో పెట్టాలంటే అంత ఈజీ విషయం అయితే కాదు. చాలా మంది అనుకుంటారు ఏదో వీడియోలు పెడుతున్నారు, వీళ్ళకు ఎన్నో డబ్బులు వస్తున్నాయి, ఏదో వస్తుంది అయిద్ది అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలాంటిది ఏం లేదండి, ఇక్కడ చాలా కష్టం ఉంటది. ఆ కష్టానికి ఫలితం దక్కాలి అంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. ముందుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మెయిన్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు మీకు ఫ్రీగా వర్క్ నేర్పడం అయితే జరుగుతుంది. మేమైతే ఎలాంటి ఛార్జెస్ అయితే మీ దగ్గర నుంచి ఆశించడం లేదు, ఎలాంటిది డబ్బులు ఆర్జించడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేదైనా అర్థం కాకపోతే, ఏ విషయంలో అయినా సరే టైలరింగ్ లో ఇంకేదైనా అర్థం కాకపోతే నా లోగోలోని నా మొబైల్ నంబర్ ఉంది. ఎప్పుడు కూడా కాల్ చేయొద్దు దయచేసి, నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ పెడుతున్నా, కాల్ మాత్రం చేయొద్దు. జస్ట్ వాట్సాప్ చేయండి, ఒక మెసేజ్ చేయండి, ఆ మెసేజ్ కి నేను రిప్లై అయితే ఇస్తాను. అది ఓన్లీ టైలరింగ్ విషయం మాత్రమే మాట్లాడడానికి చేయండి. మిగతా ఏ విషయం, పర్సనల్ విషయాలు మాత్రం నాతో షేర్ చేసుకోవద్దు దయచేసి. అవి ఇలాంటి మెసేజ్లు కూడా నాకు చెయ్యొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ టైలర్ కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా కావాలన్నా అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్దామా? హాయ్ అండి అందరికి, నేను మీ టైలర్ అన్నయ్య. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడం అర్థం కావడం లేదని అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు. తన కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అర్థం కాని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, అర్థమవుతుంది. అర్థమయ్యేలా చెప్తాను అర్థం కాకపోతే. ఓకేనా ఫ్రెండ్? ముందుగా అయితే నేనైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే ఏ డౌట్ లేదు అనుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ తోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే మీకు పర్టికులర్ గా చూపిస్తాను. పిన్ టు పిన్ చూపిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. కొత్త వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ముందుగా అయితే మనకి ఈ స్ట్రేట్ పీస్ ఉంది కదా, ఈ స్ట్రేట్ పీస్ అయితే మనం ఇలా తీసుకున్నాము. ఇక్కడ నుండి ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇలాగ క్రాస్ గా, మనకు క్రాస్ కటింగ్ కావాలి కాబట్టి క్రాస్ గా వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏ విధంగా అయితే మనం తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ మనకు నెక్, షోల్డర్ మార్కింగ్, ఈ మార్కింగ్ అన్ని సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మొత్తం తీసుకోవాలి. ఏ సైజుకైనా, ఏ సైజు బ్లౌజ్ కైనా సరే మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ కి ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను పర్టికులర్ గా మీకు చూపిస్తాను. చూడండి. సేమ్ మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచులు అనేది పైకి అనేది మనం తీసుకోవాలి. అది బాడీని బట్టి తీసుకోవాలి. కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ తీసుకోవడం అనేది. రెండు తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు, 2.5 వరకు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ డౌన్ సైడ్ కూడా మనకి స్ట్రేట్ లైన్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం స్ట్రేట్ లైన్ తీసుకున్నాము. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ తో మనకు పని లేదు. ఇంకా బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ ఉందో అలాగే మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము. చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసుకున్నాం. ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎలా చూసుకుంటాము, ఇది మెజర్మెంట్ బ్లౌజ్. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కి ఇక్కడ నుండి 7 ఇంచులు అనేది ఉంది.
ఇక్కడ నుండి మనం ఏదైతే వేసుకున్నామో షోల్డర్ మార్కింగ్ ఇక్కడ నుంచి 7 ఇంచులు అనేది ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలాగ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ కూడా అంతే, ఈ షేప్ అనేది మనకు ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోనకి ఇది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చిన్న 1 mm అలాగా లోతు, ఎక్కువగా తీయద్దు. ఎక్కువగా తీస్తే ఇక్కడ చాలా మందికి ఇలాగా వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి ఎక్కువగా అయితే తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఏదైతే మనం స్ట్రేట్ లైన్ వేసుకున్నామో ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ యువతలకి ఉండేలాగా, ఈ యువతలకి ఉండేలాగా ఎందుకు వేసుకోవాలి అంటే నేను ఇది కూడా చెప్తాను చూడండి. ఈ బ్లౌజ్ నేను కుట్టింది కాబట్టి ఈ సెంటర్ భాగం అనేది గ్యాప్ లేదు. చాలా మంది కుట్టిన బ్లౌజ్ లో ఏ విధంగా గ్యాప్ అయితే వస్తుంది, ఈ విధంగా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ తీసుకోకుండా ఈ 1 ఇంచ్ దాటు కూడా ఇక్కడ నుంచి ఇటు తీసుకుంటున్నారు, అంటే లోనకి వెళ్ళిపోతుంది. లోనకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది అనేది తగ్గిపోతుంది ఇక్కడ. అదే మనకి ఇక్కడ తగ్గకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి మనం ఇక్కడ 1 ఇంచ్ యువతలకి తీసుకోవాలి. కొంతమంది ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ అంటే మనకి ఈ 1 ఇంచ్ ఇక్కడ తీసుకున్నది ఈ 1 ఇంచ్ ఇక్కడ కూడా తీసుకుంటారు. చూడండి, మీరు చాలా మంది వీడియోస్ మీరు కూడా చూడాలి, నా ఒక్క వీడియోనే కాదు, మీకు అర్థం అవుతుంది. ఒక్కొక్కరు డిఫరెంట్ గా కట్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఏం ఉండకుండా సింపుల్ గా చెప్తున్నాను మీకు. ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ అనేది ఈ విధంగా తీసుకున్నాం. ఇదేంటి, ఉక్స్ పట్టి కాజాపట్టి. ఈ ఉక్స్ పట్టి కాజాపట్టికి మనము ఇక్కడ నుండి ఒక 4.5 తీసుకోండి. ఎవరికైనా 99% ఒక 4.5 తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ హెవీగా మనం ఇక్కడ ఎంతైతే ఎక్కువ తీసుకుంటామో ఈ తీసుకున్న దానికంటే ఫ్రంట్ భాగం ఎక్కువ వస్తుంది. అంటే చెస్ట్ భాగం దగ్గర మధ్యలోనే హుక్స్ పట్టి కాజపట్టి ఎక్కువగా ఉంటది. ఆ ఎక్కువగా ఉండకుండా మినిమం 4.5 అనేది తీసుకోండి. ఈ 4.5 తీసుకుంటే మాక్సిమం 99% అందరికి సెట్ అయిపోతుంది. లేదు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ పెద్దవాళ్ళకి ఒక 1/2 ఇంచ్, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఏమంటారంటే పై నెక్ అంటే ఈ నెక్ వాళ్ళకి 5.5, ఇలాగ 5.5 ఇంచులే అడుగుతారు ఒక్కొక్కసారి. ఈ 5.5 ఇంచులు అడిగినప్పుడు ఈ భాగం అనేది ఎక్కువగా వస్తుంది. ఇది కూడా మనం చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు మాత్రమే చెప్తున్నాను, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి 4.5 అయితే తీసుకున్నాము. ఇక్కడ 4.5 తీసుకున్నాము. మన మార్కింగ్ ఎలా వేసుకోవాలి, ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఈ భాగం ఎక్కువ ఉండాలి, ఈ భాగం తక్కువగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ అయితే ఏదైందో మెయిన్ డాట్, ఈ డాట్ ని ఇలా పట్టుకొని ఇలా లాగొద్దు. లాగితే తేడా వస్తుంది. లాగకుండా ఇలాగా సింపుల్ గా ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఖర్చు వదులుకోవాలి. ఖర్చు వదులుకొని ఇక్కడ నుండి సింపుల్ గా ఇలా పరుచుకొని ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. మన డాట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి రౌండ్ షేప్ అనేది తీసుకుందాం. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను కొంచెం తిక్కుగా గీస్తున్నాను, చూడండి ఒకసారి. ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నాము. మరి ఫ్రంట్ దాటి ఎలా వేసుకోవాలి, ఈ దాటి ఎలా వేసుకోవాలి మనం ఎలా చూసుకుంటాము. ఇక్కడ నుండి 3 ఇంచులు అనేది ఉంది అంటే ఇక్కడ మన ఖర్చు 1/2 ఇంచ్ వదులుకొని 3 ఇంచులు అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ నుండి 3.5 ఇంచులు అనేది మనం ఈ విధంగా చూసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం. లేదు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇంకా సింపుల్ గా చూడండి. ఫస్ట్ ఇదైతే ఇప్పుడు మనకి ఇక్కడ దాట్ ఎంత ఉంది, 2 ఇంచులు 2.25 అలాగా ఉంటుంది నాకు తెలిసి, అంతే ఉంది. ఇక్కడ మనకి ఒక 2.25 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ వేసుకున్నాం. ఇప్పుడు మనకి నడుము సైజ్ ఎంత, ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి 31.5 ఈ విధంగా కూడా చూసుకోవాలి. చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, ఇక్కడ 9 అంటే 8.5. 31.5కి ఎంత రావాలి,
నాకు ఇక్కడ వచ్చేసి పావు తక్కువ పాయింట్ తక్కువ 8 రావాలి. అంటే నేను ఇక్కడ పావు తక్కువ 2 కూడా పెట్టుకుంటాను, పావు తక్కువ 3 పెట్టుకుంటాను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పావు తక్కువ 3 అయితే తీసుకున్నాను డాట్ కోసం. మరి డాట్ ఎలా వేసుకోవాలి నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ సెంటర్ భాగం చూసుకుని, ఇప్పుడు ఇది ఎంత ఉంది, పావు తక్కువ 3 అంటే ఇక్కడ ఈ సెంటర్ భాగాన్ని చూసుకొని ఎంత వచ్చింది, పాయింట్ పావు, ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వస్తుంది, 3 ఇంచులు అనేది ఉంది. మనం ఇక్కడ కూడా ఇదే 3 ఇంచులు వేసుకుంటాం. అప్పుడు డైరెక్ట్ గా ఇలా ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ నుండి 2.5 తప్పకుండా 2.5 అనేది తీసుకోవాలి. 2.5 తీసుకుంటే మనకి కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాం, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. మన ఈ చంక దాటు ఎలా తీసుకుంటారు, ఇక్కడ నుంచి వచ్చే దాటు ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే సెంటర్ భాగం ఉందో ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ వదులుకొని దీనికి లైన్ స్ట్రేట్ గా ఈ విధంగా లైన్ వేసుకుందాం. ఇక్కడ నుండి ఒక పావు తక్కువ 5 ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ ఫ్రంట్ డాట్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మీకు అర్థమైందా కాలేదా నాకైతే కామెంట్ చేయండి, ఎంతవరకైనా సరే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం అంటే నడుము చెస్ట్ సైజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఈ చెస్ట్ సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 2 ఇంచులే తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 3.5 తీసుకోకుండా ఇక్కడ 2.5 తీసుకోవాలి. 3.5 తీసుకోవాలి. 3 తీసుకుంటే 2.5 వస్తుంది. ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక మనకి మార్కింగ్ పూర్తిగా అర్థం కావట్లేదు, ఏం చేయాలి మరి, ఏం చేద్దాము. మనకి మార్కింగ్ అయితే ఎంత చెప్పినా కూడా మనకు అర్థం కాలేదు. ఈజీగా ఎలా చెప్తారు, ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మళ్ళీ మీకు వివరంగా చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మనకి ఏమీ లేదనుకుందాము, లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ భాగం ఏదైతే ఉందో ఈ షోల్డర్ భాగం ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ వదులుకొని దీనికి స్ట్రేట్ గా ఈ విధంగా మనం ఒక మార్కింగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రేట్ గా లైన్ తీసుకొని ఇక్కడ నుండి మనకి ఏదైతే డాట్ కావాలో ఆ డాట్ మార్కింగ్ ఎంత కావాలో అంత మనం మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా, మనకి ఇది ఆటోమేటిక్ గా ఇది తెలిసిపోతుంది. మనకి మెయిన్ డాట్ ఇదే కావాలి, ఇది వస్తే ఆటోమేటిక్ గా ఈ డాట్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ డాట్ మనం ఈ విధంగా కూడా డైరెక్ట్ గా వేసుకోవచ్చు. వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఈ చంక దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్, ఈ 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడ నుంచి లైన్ ఈ డాట్కి సరిపడగా స్ట్రేట్ లైన్ వేసుకుంటాం. వేసుకొని ఇక్కడ ఏదైతే మనకి ఇంత కావాలి అంటే ఎంత కావాలి మనకి, మినిమం 2 ఇంచులు 2.5 అలాగా 2.5, ఎటు చూసినా 2.5 అనేది ఇటు వచ్చేసింది. అంటే ఇక్కడ కొంచెం చెస్ట్ భాగం అనేది ఎక్కువగా ఉంది, అందువల్ల నేను ఆ విధంగా తీసుకున్నాను. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి డాట్స్ అనేది ఇంకొంచెం దగ్గరగా పడితే ఇక్కడ ఈ పార్ట్ లూజ్ రాకుండా ఉంటుంది. ఆ లూజ్ రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ వేసే ఈ 3 డాట్స్ తోనే బేస్ అయ్యి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చెస్ట్ భాగం ఎంత వచ్చింది, 38 ఇంచులు వచ్చినట్టు మనకి. చెస్ట్ ఈ విధంగా చూసుకోవాలి. చెస్ట్ కూడా మనం ఇప్పుడు పూర్తిగా మన మార్కింగ్ అయిపోయింది, మనకి ఎలా తెలుస్తుంది మరి కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనం చెకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉక్స్ పట్టిని మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి దీన్ని లాగితే ఎక్కువ వచ్చేస్తుంది. ఈ లాగకుండా ఈ విధంగా జస్ట్ ఇక్కడ నుండి ఈ విధంగా చూసుకోవాలి. 9.5 అంతే. మనకి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 10 ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చు వదులుకుంటాం కాబట్టి 9.5 అనేది బేస్ వచ్చింది మనకి. చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే అడగండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా కష్టపడాలి. కష్టపడిన కష్టానికి ఫలితమే మీ లైక్ అడుగుతున్నాను. చేస్తారు అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తాను. వీడియో మళ్ళీ ఇంకొకసారి చూడండి, అర్థమయ్యేటట్టు వివరంగా అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ ఇలాగే మార్కింగ్ అయితే వేసుకోండి. కొంచెం చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా తీసుకోండి. డాట్ అనేది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువగా తీసుకోండి. ఫ్రంట్ మెయిన్ దాటితోనే ఆధారపడి ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. ఫ్రంట్ డాట్స్ సరిగ్గా లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోవడం, లూజ్ రావడం, చెస్ట్ కు అతుక్కున్నట్టుగా లేకపోవడం, అది ఏంటంటే వాళ్ళకి అనీజీగా ఉంటుంది వేసుకోవడం వల్ల. బాగాలేదు, కటింగ్ బాగాలేదు అని అక్కడే అంటారు. అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే చేయకండి. నీట్ గా నేర్చుకోండి పని. ఉమ్, కొంచెం బాగా చెప్పే వాళ్ళని సపోర్ట్ చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది వస్తుంది. ఎవరికైనా సరే వర్క్ ఈజీగా రావాలంటే ఈ విధంగా అయితే నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కార్డ్స్ కూడా పెట్టుకోండి. ఈ విధంగా కార్ట్ కూడా తీసుకోండి. మనకి డౌన్ సైడ్ కూడా కావాలి కాబట్టి మార్కింగ్ డౌన్ సైడ్ రావాలి అనుకుంటే ఈ విధంగా ఒక రన్నర్ తీసుకొని ఈ విధంగా అయితే మనం చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ గానే అడుగుతున్నాను, నాకు ఒక లైక్ అయితే చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.